నమస్తేనో బ్యాచులర్ బ్రదర్స్. మా అవ్వ పొద్దున్నే లేపి ఒరే చెరులో చేపలు పడతానంట తీసుకొని రాపో అని చెప్పి పంపించేసింది. నేను చెరులోకి వచ్చి చూడంగానే ఒక్కో చేప 5 కిలోలు ఉంది. 2 చేపలు తీసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసినాను. ఆ చేపని నీట్ గా పొలుకు తీసి కట్ చేసేసరికి నా చేతులన్నీ నొప్పులు పుట్టినాయి. అంత పెద్ద లావు ఉంది ఆ చేప. 4 కిలోలు ఉంటే దాంట్లో గుడ్డే 1 కిలో ఉంది. చేపని 2 కత్తులు పెట్టి నరికినా కూడా దిగట్లేదు, అంత గట్టిగా ఉంది. స్వచ్ఛమైన చేపలు తినాలంటే మన పల్లెటూరులోనే దొరుకుతాయి. నేను ఇంతవరకు ఇంత పెద్ద చేపను కట్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. చేప బాడీని కట్ చేయడం కంటే తలకాయని కట్ చేయడం భలే కష్టం. ఈ చేప ముక్కలు లావు ఉన్నాయి కాబట్టి పులుసు పెట్టుకుంటే భలేగా ఉంటది. చేపల రేటు కూడా తక్కువే ఉండే, ఎందుకంటే మనం పల్లెటూరులో ఉన్నాం కాబట్టి చేపల కేజీ 100 రూపాయలు మాత్రమే. మీలో ఎవరైనా చెరువుకి వెళ్ళి నాలాగా పెద్ద పెద్ద చేపలు తెచ్చుకొని తినుంటే కామెంట్ చేయండి. మొత్తం నీట్ గా కట్ చేసి మా అవ్వకైతే ఇచ్చేసినాను. మా అవ్వ వాటిని తీసుకొని నీట్ గా కడిగి ఇంకా కూర అయితే చేసేసిందయ్యా. మా అవ్వ చేపల కూర చేస్తే నాకు భలే ఇష్టం, సూపర్ గా చేసద్ది. క్రొంత సంగటి ముద్దతోటి పులుసు అద్దుకొని తింటే ఉందిరా నాయన స్వర్గమే.